హాయ్ అండి. బిర్యానీలోకి సెట్ అయ్యేలా కట్ట ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు పచ్చెనగపప్పు వేసుకొని కడిగేసుకున్నాక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 7 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానపెట్టుకున్నాక ఒక చిన్న సొరకాయ 2 ఆనియన్స్ 3 టమాటాలు 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం వేగాక అలానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మగ్గించుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక 5 మినిట్స్ మగ్గించుకునే లోపు చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక చింతపండు రసం కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక అది ఉడికించుకునే లోపు ముందుగా ఉడికించుకున్న పప్పునైతే ఈ విధంగా మెత్తగా మెదుపుకొని చింతపండు పులుసు ఇలా మరుగుతున్నప్పుడు పప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాక ఇలా మరుగుతున్నప్పుడు ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మరిగించుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన కట్ట రెడీ. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.